హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే పర్వాలేదు, బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ ఇది. అలాగే పిల్లల స్కూల్లో యాన్యువల్ డే కూడా ఫ్రైడే రోజే జరిగింది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పిల్లల డ్యాన్స్ వీడియోస్ కూడా ఈ వీడియోలో లాస్ట్లో అయితే యాడ్ చేశాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, పిల్లలకు లంచ్ బాక్స్గా కూడా పెట్టచ్చు. మా పిల్లలకు ఏం చేసి పెట్టినా తినడానికి అని అడిగితే వాళ్ళ నోట్లో నుండి వచ్చే మొదటి మాట క్యారెట్ రైస్ కావాలి మమ్మీ అని అడుగుతారు. వాళ్ళకి చాలా ఇష్టం. ఇంకా ఈరోజు క్యారెట్ రైస్ చేయబోతున్నాను. ఆ వీడియో మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నా. ఇంకా అందులో ఆయిల్ అలాగే కొద్దిగా గీ కూడా వేసిన. గీ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా పిల్లలకి. కాబట్టి గీ అలాగే కొద్దిగా ఆయిల్ వేసిన. మొత్తం గీతో కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా తర్వాతకి క్యారెట్ అలాగే ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకున్నాను. అంటే సన్నగా తురుముకొని వేసేసిన. ఇంకా అది కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ఇంకా ఫస్ట్లో కొంచెం జీలకర్ర వేసేసిన. మొత్తం మగ్గేసిన తర్వాత లాస్ట్లో అయితే రైస్ వేసి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే క్యారెట్ రైస్ అయితే రెడీ అవుతుంది. ఇంకా ఇందులో మనము ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను స్కిప్ చేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే. ఇంకా ఆ రోజు తమ్ముళ్ళ లంచ్ బాక్స్కి కూడా నేను క్యారెట్ రైసే పెట్టించేసాను. ఇంకా మేము మార్నింగ్ టిఫిన్గా కూడా క్యారెట్ రైసే తిన్నాము. ఇంకా పిల్లలకు స్కూల్లో యాన్యువల్ డే కాబట్టి పిల్లల్ని 3 o'clock అయితే స్కూల్లో డ్రాప్ చేయమని అయితే చెప్పారు. ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు. ఇంకా వాళ్ళకు క్యారెట్ రైస్ పెట్టి నేను కూడా క్యారెట్ రైసే ఇంకా టిఫిన్గా అయితే తినేసాము. ఇంకా తర్వాతకైతే ఆఫ్టర్నూన్ టైంలో మా అత్తమ్మలకు బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. నా బ్లౌజెస్ అయినా సరే, అత్తమ్మ బ్లౌజెస్ అయినా సరే నేనే స్టిచ్ చేస్తాను. మా ఆయన ఉన్నప్పుడు నేను ఇంటి దగ్గరనే ఒక్కదాన్నే ఉండేదాన్ని కదా. అప్పుడు నాకు బోర్ కొడుతుంది అని చెప్తే మా ఆయన లీవ్ వచ్చినసారి ఇంకా మా 5th మ్యారేజ్ యానివర్సరీ అప్పుడైతే మా ఆయన లీవ్ వచ్చారు. ఇంకా ఆ రోజు మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము. మళ్ళీ అటు నుండి అంటే అక్కడ గోల్కొండ దగ్గర ఉన్న క్యాంటీన్లో అయితే నాకు ఈ స్టిచ్చింగ్ మిషన్ అయితే కొనించాడు. మా 5th మ్యారేజ్ యానివర్సరీ అప్పుడైతే నాకు ఈ స్టిచ్చింగ్ మిషన్ అయితే కొనియడం జరిగింది. ఇంకా నేను స్టిచ్చింగ్కి కూడా ఎక్కడికి కూడా వెళ్ళలేదు నేర్చుకోవడానికి. జస్ట్ నేను ఫోన్లో చూసే నేర్చుకున్నాను. ఇంకా ఇంట్లో మా బ్లౌజెస్ మొత్తం నేనే కుట్టుకుంటాను. ఇంకా ఊర్లో ఉన్నప్పుడు కూడా నేను బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా తీసుకొని స్టిచ్ చేసేదాన్ని. నా సొంత డబ్బులతో మా ఆయనకి ఏదైనా ఒకటి కొనించాలని అయితే నేను ఎప్పుడు కూడా అనుకునేదాన్ని. ఇంకా నేను స్టిచ్చింగ్ నేర్చుకొని వేరే వాళ్ళ బ్లౌజెస్ కుట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులతో, నేను నా సొంత డబ్బులతో మా ఆయనకైతే నేను 2 టీ-షర్ట్స్ అయితే కొనించాను. ఫుల్ డ్రెస్ కాకపోయినా 2 టీ-షర్ట్స్ కొనించాను నా సొంత డబ్బులతో. కాబట్టి నేను చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. ఇంకా పిల్లలకి 3 o'clock అయితే స్కూల్లో డ్రాప్ చేయమని అయితే చెప్పారు. ఇంకా నేను 2:30 కలా అయితే పిల్లలు అయితే రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సింపుల్ డ్రెస్లోనే అయితే స్కూల్కి పంపించమని చెప్పారు. ఇంకా పిల్లలకి ఇద్దరికి కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇద్దరు కూడా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా డ్రెస్సెస్ కూడా వాళ్ళే వేస్తామని చెప్పారు. ఇంకా పాపకి ఫ్రాక్, బాబుకు టీ-షర్ట్, పాయింట్ అయితే వేశాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్, నాప్కిన్ అయితే పెట్టి పంపించమని అయితే చెప్పారు. నేను అదే విధంగా పిల్లలకు స్నాక్స్, వాటర్ బాటిల్, నాప్కిన్ అయితే పెట్టి పంపించేశాను. పాప ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా సాంగ్స్ పెడితే ఇంట్లో డ్యాన్స్ వేసేది. ఇంకా బాబు ఎప్పుడు కూడా డ్యాన్స్ వేసేవాడు కదా. నేను వాడు చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా చూడలేదు. అదేంటో స్టేజ్ పైన పాప అంత బ్యాక్ సైడ్ చూసుకుంటూ నిల్చుంది. ఏదో మధ్య మధ్యలో అప్పుడప్పుడు అలా అలా డ్యాన్స్ వేసింది. బాబు మాత్రం చాలా బాగా డ్యాన్స్ వేసాడు. నేను వాడు డ్యాన్స్ వేసేటైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాడు ఇంట్లో ఎప్పుడు చేసినప్పుడు నేను చూడలేదు. ఫస్ట్ టైం నేను అక్కడ స్టేజ్ పైనే వాడు ఆ విధంగా డ్యాన్స్ వేసినప్పుడు చూడడం. వీడియోస్ కూడా నేను వీడియో లాస్ట్లో యాడ్ చేశాను.
వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా పిల్లలు ఇటు సైడ్ నిల్చొని డ్యాన్స్ చేశారో కూడా ఐడెంటిఫై చేసి నాకైతే కామెంట్ చేయండి. పిల్లల్ని 3 o'clock అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి నేను ఇంకా 5 o'clock అయితే వెళ్ళాను. ఇంకా యాన్యువల్ డే అయితే 5 o'clock స్టార్ట్ అని అయితే చెప్పారు, కాకపోతే 6 అయింది స్టార్ట్ అయ్యే వరకు. ఇంకా నేను 5 o'clock అయితే స్కూల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం గిల్టీగా అనిపించింది. అందరు పిల్లల పేరెంట్స్ అందరూ వచ్చారు. ఇంకా నేను ఒకదాన్ని సింగిల్గా వెళ్ళినా కాబట్టి నాకు కొంచెం కాదు చాలా అంటే చాలా గిల్టీగా అనిపించింది. తమ్ముడు కూడా కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఇంకా వాడు ఈవినింగ్ 6 o'clock అలా వస్తాడు. ఇంకా వానికి కాల్ చేసి నేను స్కూల్కి రమ్మని అయితే చెప్పాను యాన్యువల్ డేకి. ఇంకా వాడు అదేవిధంగా ఇంటికి వచ్చి రెడీ అయ్యి స్కూల్కి అయితే రావడం అయితే జరిగింది. ఇంకా అత్తమ్మ కూడా లేదు, ఆమె ఊరికి వెళ్ళింది ఆ రోజైతే. వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి. ఇంకా పిల్లల డ్యాన్స్ వీడియో సాంగ్స్ అయితే దీంట్లో నేను తీసేసాను, కాపీరైట్ అని పడుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి.
పిల్లలిద్దరి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి అయితే 8:30 అలా అయింది. వాళ్ళు ఇంకా బయటకు వచ్చేసరికి కూడా 9 అలా అయిపోయింది. ఇక్కడ మా పాపను చూసినట్టయితే చెంపల పైన బటర్ఫ్లైస్ వేశారు. లిటిల్ బటర్ఫ్లై అయిపోయింది మా పొట్టి ఆ రోజు. చూడ్డానికి కూడా చాలా క్యూట్గా అనిపించింది. నేను డ్రెస్లో ఉన్నప్పుడు వీడియో తీసుకుందామని అయితే అనుకున్నాను. నేను లోపలికి వెళ్ళేసరికి అయితే డ్రెస్ అయితే చేంజ్ చేశారు. ఇంకా ఫేస్ పైన వేసిన మేకప్ అలాగే బటర్ఫ్లైస్ అయితే అలాగే ఉన్నాయి. ఇంకా అలాగే కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎంట్రీస్లో ఈ విధంగా అయితే లైటింగ్ అయితే వేశారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.